హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీకు ఈ లొకేషన్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడికి వచ్చామనేది. నేనైతే మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు గెస్ట్ చేసుంటారని నాకు తెలుసు. తిరుపతిలో ఉన్న జూ పార్క్కి అయితే వచ్చేసామన్నమాట. నేనే కాదండి, మా పిల్లలు కూడా మీకు వెల్కమ్ అనేది చెప్పేస్తున్నారు. ఇంకా నేను చెప్పాలి కదా, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్, మీ విలేజ్ లావణ్య 4321. జూ పార్క్కి అయితే వెళ్దాము. లోపల ఏమేమి అనిమల్స్ ఉన్నాయో పిల్లలతో పాటు మీకు చూపిస్తానమాట. నేను చూస్తాను. నేను ఇది సెకండ్ టైం అనమాట ఇక్కడికి రావడము. ఏమన్నా చేంజ్ అయ్యాయా అని అయితే కొన్ని అయితే మనమైతే చూసేద్దాము. ఇంకా లోపలికి వెళ్ళిపోదామా? ఆలస్యం ఎందుకు? ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ టికెట్ తీసుకోవాలండి. టికెట్ అయితే పిల్లలకైతే 30 రూపీస్, పెద్దవాళ్ళకైతే 70 రూపీస్ అనమాట. ఇక్కడ ఏంటంటే వ్యాన్ వెహికల్ లాగా ఒకటైతే ఉంటుందంట, అది కూడా 70-30 అంట. ఇంకా మనం ఎంటర్ అవుతానే ఈ కోతి అయితే కనిపించింది. దీని పేరు నామాల కోతి అని అయితే లక్కీ అయితే మనకి చెప్పిందనమాట. దాన్ని అసలు మేము వెళ్ళగానే అదేంటో అలా తిరిగి కూర్చునిందనమాట. మా వంక అస్సలు చూడలేదు. మేము ఎంత అరిచినా అస్సలు పలగలేదనమాట. ఇంకా అలిగిందో ఏమోరా, పిలవకు, అలిగిపోయినట్టుగా ఉందా అనేసి అయితే నా కొడుక్కి చెప్పాను. ఇక ఆ కోతి పేరు నామాల కోత, లేకపోతే పేరైతే మీకు తెలిసినట్టయితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి అబ్బా, అది ఏం కోత అనేసి. ఓకేనా? నా కూతురు అయితే నామాల కోతే మాకు టీచర్ చెప్పింది మా అనేసి అయితే చెప్పిందనమాట. అంటే లక్కీ కూడా ఒకసారి స్కూల్ తరపున టూర్కి అయితే ఇక్కడికి వచ్చారనమాట. యానిమల్స్ చూపించారంట వాళ్ళ టీచర్స్. అందువల్ల లక్కీ అయితే అలా కరెక్ట్గా కన్ఫామ్గా చెప్తుందనమాట. ఇక లోపలైతే మనకి 2 వీలర్ వెహికల్స్ అండ్ సైకిళ్ళు రెండు అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఇంకా మేమైతే 2 వీలర్ తీసుకున్నాము. 2 అవర్స్కి వచ్చి 250 రూపీస్ అయితే మనం పే చేయాల్సి వస్తుందన్నమాట. ఇంకా మనకి 2 అవర్స్ అయితే సరిపోతుంది. అంటే దీనిపైనే కాదు, ఆడ ఆగి మనకి ఇష్టం వచ్చినంతసేపు చూసుకొని వెళ్ళాలి కదా. ఇంకా అలా ఆగి ఇక్కడైతే వైట్ పికాక్ అండోయ్, చాలా వైట్గా ఉంది. ఇంకా మామూలు పికాక్ అయితే మేము వెళ్తానే అలా తన కొరివి విప్పి మరి అలా చూపించిందనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. జస్ట్ మనం వెళ్ళతనే ఇది అలా చేయడము. అంతకుముందు అయితే కామ్గా మామూలుగా అయితే ఉన్నదనమాట ఈ నెమలి. ఇక దీని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము. అలా వెళ్తూ ఉండగా జింకలు అయితే చాలా అంటే చాలా జింకలు అయితే కనిపించాయి. దాంట్లో ఫస్ట్ ఈ జింక అయితే చాలా దగ్గరగా ఉందన్నమాట మనకి చూడటానికి. చూసారా, అసలు మేకలాగానే ఉంది కానీ కలర్ వేరే, కొమ్ములు పెద్దవి అనమాట. అలా అనిపించింది జింక. అదైతే గడ్డి అయితే మేస్తూ ఉందనమాట. నేను అనుకొని ఇదేనమ్మా మన కృష్ణ జింక అంటారు, ఇదేనా అని అడిగితే కాదు అని చెప్పారు మా వారైతే. దీని పేరు కృష్ణ జింక అయితే కాదనమాట, మామూలు జింక అనమాట. ఇంకా మా చేతిగాడైతే చాలా గెంతులేస్తూ మరి చూస్తున్నాడు హ్యాపీగా. ఇంకా ఆ నుంచి వెళ్తానే ఇక్కడైతే మనకి చూసారా ఆవులు అనుకున్నానండో, ఆవులు కాదు. ఇది బాహుబలి సినిమా మూవీలో రానా గారు తన 2 చేతుల్ని ఫస్ట్ చూపించేటప్పుడు బ్రేక్ చేస్తారు కదా, అది అన్నమాట. చూసారా, అది ఎంతో పెద్దదో. దీని పేరు అడవి దున్న అని అంటారంట. దీని పేరు అడవి దున్న, చాలా పెద్దదిగా ఉంది. ఇక అక్కడి నుంచి మనకి అలా వెళ్తూ ఉంటే మణిబోతు అని అయితే కొన్ని అయితే కనిపించాయన్నమాట. అసలు ఇంకోటి ఏంటంటే జూ పార్క్లో ఒక్కొక్క అనిమల్కి చాలా అంటే చాలా ప్లేసెస్ వదులున్నారనమాట తిరగడానికి, ఫ్రీగా ఉండడానికి. అలా అంటే అడవిలో ఉన్నట్టుగానే ఉండడానికి. చూడండి ఎంతెంత ప్లేసెస్, వాటికి వాటర్కి కానీ అన్నింటికి వదులున్నారు. ఇంకా మనం అయితే లయన్ సఫారీకి అయితే వెళ్తున్నామండి. చిన్నపిల్లలకి అయితే 30 రూపీస్, పెద్దవాళ్ళకైతే 50 రూపాయలు అంట. ఇంకా మనమైతే వెళ్తున్నాం. నాకైతే చాలా అంటే చాలా భయం వేస్తుంది. అంటే దగ్గర నుంచి మనకైతే మన కళ్ళకి దగ్గర నుంచి చూపిస్తారనమాట. ఇంకా మనమైతే బస్ అయితే ఎక్కేద్దాం. టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. టికెట్స్ తీసుకొని బస్ అయితే ఎక్కేసాము.
ఇంకా అక్కడికి వెళ్తూ ఉంటే అంటే దగ్గరికి వచ్చి వ్యాన్ పైన ఎక్కి అలా ఇలా గోల్ చేస్తాయేమో అనేసి చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది. టెన్షన్ పడుతూ ఉన్నాను. మా చైతుగాడు అక్కడ వస్తుందమ్మా ఇక్కడ వస్తుందమ్మా అనేసి అంటుంటున్నాడు. వాడు కనిపిపోయినా నన్ను భయపెడుతున్నాడు అనమాట. వాడు మొత్తానికైతే దగ్గరికైతే వచ్చేసాము. వెయిట్ మా చైతు మీకు చెప్తున్నాడు అనమాట, చూడండి చాలా భయం వేస్తుంది నాకు కూడా, మీరు చూడండి అనేసి. ఇంకా దగ్గరికైతే వచ్చేసాము. ఈడైతే సింహం అనమాట, ఆడ సింహం అనేసి అన్నారు చూసారా. అవైతే ప్రశాంతంగా పడుకో ఉన్నాయి. దీనిపైకి వచ్చి ఇదే చేస్తాయో. ఇంకోటి ఏంటంటే ఈ వ్యాన్కి ఫ్రంట్లో ఇలా కమ్మి మెస్ అయితే లేదండి. దాన్ని బ్రేక్ చేస్తే గోవిందా అనేసి టెన్షన్ వచ్చింది. కానీ అవి బాగా తిని మత్తుగా అయితే పడుకోనాయి అనమాట. మనకి ఎలాంటి టెన్షన్ అయితే లేదు చూసారా. చాలా ప్రశాంతంగా పడుకున్నాయి. మేమైతే చాలాసేపు వాటిని అలా పిలిచినా కూడా అవి కాముగా మాకల్లా గమ్ముని చూస్తున్నాయి అన్నమాట. ఇంకా అలా ముందుకు వెళ్తానే ఇక్కడైతే జింకలు అయితే ఉన్నాయి. చెప్పానా చాలా జింకలు ఉన్నాయి అని చెప్పాను కదండి మీకు. చూసారా ఎన్ని జింకలు ఉన్నాయో, చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ జూ పార్కులో నాకు తెలిసి జింకలే ఎక్కువ ఉన్నాయని అనిపించింది నాకైతే. ఇంకా వాటికైతే మేత తెచ్చి వేస్తున్నారు. అవి అయితే మేత అయితే మేస్తూ ఉన్నాయి. అసలు అవి మామూలుగా అయితే దూరం వెళ్తాయి కదా, అస్సలు వెళ్ళలేదండి. వ్యాన్ పోతా అన్న దాని దగ్గర నిలిచిన వాటికి అలవాటు అయిపోయినట్టుగా ఉంది. అలా గమ్మున ఉన్నాయన్నమాట. ఇంకా మాదైతే లైన్ సఫారీ అయితే అయిపోయింది. లైన్ కూడా చూసాము. ఆ వీడియో కొంచెం మిస్ అయిందండి, ఏమనుకోకండి. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఇంకా 2 వీలర్ని అయితే తీసుకొని లోపలికైతే వెళ్తున్నాం అనమాట. నేను చెప్పాను కదా కొంచెం దూరంగా ఉంటుంది. మేము 2 వీలర్ని ఎందుకు మీరు తీసుకున్నారు, చిన్నగా ఓపికగా చూసుకొని రావచ్చు కదా అని మీరు అడగచ్చు. కరెక్టే అండి. కాకపోతే 6 కిలోమీటర్స్ ఉంది జూ పార్క్ లోపల. మనకి అంత దూరము పిల్లల్ని నడిపించుకొని తీసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట. అంటే వాళ్ళకి పెయిన్స్ వస్తాయి కదా, అందువల్ల అయితే ఇలా 2 వీలర్ అయితే తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఇంకా మేము ఇక్కడ చిరుతపులిని కూడా చూసామండి. చూసారా చిరుతపులి ఒక్కటే ఉంది. లక్కీ అసలు అదొక్కటే ఉంది మా అనేసి తొంగి చూస్తా అంటే, లేదు నాన్న అటు సైడ్ ఇంకా ఉన్నాయి అని చెప్పాను. ఇది వచ్చి దాన్ని పిల్ల అనుకుంటాను. అది అటు సైడు ఇటు సైడ్ గృహలోకి 2-3 టైమ్స్ అయితే తిరుగుతూ ఉందనమాట. వాళ్ళ అమ్మని కాబోలు ఎతుకుతూ ఉంది అనేసి అయితే నేనైతే పిల్లల్ని చెప్పాను. అమ్మని ఎతుకుతుందో ఆకలికి ఎతుకుతుందో తెలియట్లేదు. మొత్తానికి 2-3 టైమ్స్ అయితే తిరుగుతూ ఉందనమాట. ఇంకా అక్కడి నుంచి వస్తానే ఇక్కడ ఏముందనుకుంటున్నారు, అదే అండి అడవికి పెద్ద పులిని అయితే మేమైతే చూసాము. చూసారా ఎంత పెద్ద పులి, అసలు టెడ్డీ బేర్ లా అనిపించింది అనమాట. అంత స్మూత్గా అంత బాగుంది. అసలు దాన్ని చాలా చూస్తే ఎంతెంత పెద్దవో అసలు. కొంచెము దూరం వల్ల అంత క్లారిటీ కనిపించలేదు, కానీ చాలా అంటే చాలా పెద్దదండి. అది అలా తిరుగుతూ ఉందన్నమాట. ఆకలేస్తున్నట్టుగా ఉంది, అందువల్ల తిరుగుతూ ఉంది. ఇంకా మేము అలా వెళ్తూ ఉన్నాం కదా, మధ్యలో అయితే మనకి ఇలా అయితే చిన్న అయితే ఉన్నాయి. ఇంకా దాంట్లో అయితే ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్ ఇలా అయితే కొన్ని ఉన్నాయన్నమాట. ఇంక వాటిని తినేస్తున్నాము. లక్కీ అయితే మీకైతే చెప్తుందండి, ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ విలేజ్ లావణ్యాని, ఓకేనా. ఇక అక్కడి నుంచి వెళ్తానే ఇక్కడైతే తెల్ల పులి అండి, అది మేల్కో ఉంటుందనేసి అనుకున్నాము. తీరా వెళ్ళి చూసి మా చేతికాడైతే దాన్ని తెల్ల పులి లీ అన్నా కూడా అది అస్సలు లేదనమాట. అంత బాగా నిద్రపోతుంది. అంటే ఎంత ఫుడ్ తినిందో ఏమో, బాగా అయితే నిద్ర వస్తుంది అనమాట. చాలా బాగుంది చూడడానికి. కానీ వెళ్ళి టెడ్డీ బేర్ లాగున్నాయి కదా, పట్టుకుందాం అనుకున్నాం అనుకో, గోవిందా మనం ఆడికే అయిపోతామండో. ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్తానే ఇక్కడైతే పందులైతే అడవి పందులు అయితే ఉన్నాయన్నమాట. వాటికి ఇల్లులు కూడా చూసారా ఎంత బాగున్నాయో, చల్లగా చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. ఇంకా వీడియో అయితే అయిపోలేదు. ఇది పార్ట్ 1 అండ్ ఈ పార్ట్ 2లో ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి. దాంట్లో అయితే కలుద్దాం, ఓకేనా. ఇక మర్చిపోకుండా మీ విలేజ్ లావణ్యాన్ని సపోర్ట్ చేసేయండి. అంతవరకు బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.